ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా, చూడండి, అన్ని విషయాలలో కొన్ని విషయాలు మెచ్చుకోదగినటివిగా, కొన్ని విషయాలు తలంచుకోవడానికి కూడా కాస్త ఆలోచించాల్సిన విషయాలుగా ఉంటాయి. అయితే ఏమిటి ఈ విషయాలు మెచ్చుకోదగినటివి అంటే, ప్రభు కొందరి విషయంలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఉన్నతమైన మాటలు మాట్లాడతాడు. అంటే ఒక ఔన్నత్యాన్ని కలుగు చేసే మాటలు మాట్లాడతారు. మరి కొందరు మాటలు మాట్లాడేటప్పుడు ఏదో ఉన్నాడులే ఈ బాబు, ఇలా ఉపయోగపడతాడు అలా ఉపయోగపడతాడని మాట్లాడతాడు. ఎందుకని అట్లా అంటే, దేవునితో వాళ్ళకి కలిగి ఉండే సన్నిహిత సావాసం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమండి, అంత ఆత్మ సంబంధమైన సావాసం ప్రభువుతో మానవులుగా ఉన్న మన పితరులు కలిగి ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఏంటి అది అంటే, చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 29వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నానండి. అక్కడ ఇలా రాయబడింది: ఆర్యేలు పట్టణముకు శ్రమ, దావీదు దండు దిగిన ఆర్యేలు పట్టణమునకు శ్రమ, సంవత్సరములు వెంబడి సంవత్సరములు గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి అని మాటలు చదువుతున్నాం. ఇక్కడ దేవుని సైన్యం దిగుతుంది, ఆర్యేలు పట్టణమునకు శ్రమ అనాలి. వాస్తవంగా మనం ఆలోచిస్తే ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్న మాటను మనం గమనిస్తే ఏమనాలండి? ఇదిగో పరలోకపు దూత సైన్య సమూహం దిగుతుంది. ఈ సమూహం దిగితే ఏ పట్టణానికి వ్యతిరేకంగా వీళ్ళు వచ్చారో ఆ పట్టణస్తులు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, హింస కలుగుతుందని అనాలి. ఇక్కడ ఈ ఆర్యేలు అనే పట్టణానికి ఏ దండు దిగింది అంటే దావీదు దండు దిగును అని ఉంది. చూడండి, దావీదుకి దేవుడు ఎంత గొప్ప బిరుదిస్తున్నాడో, ఎంత గొప్ప ధైర్యంని తెలియచేస్తున్నాడో. ఆ ఆర్యేలు పట్టణపుస్తు ప్రజలంటే వారే యుద్ధానికి సిద్ధపడ్డవారు ఎవరైతే ఉన్నారో, వ్యతిరేకపు భావజాలం కలిగి ఉన్నారో, వాళ్ళందరూ ఆశ్చర్యపోయే రీతిలో దేవాతి దేవుడే మరి దావీదు గారి కొమ్మును హెచ్చించినట్లు మనం చూస్తాం. ఏమండి, సైన్యము పరలోకం నుంచి వచ్చింది, ఇంకా నీ భూలోక ప్రజలు ఇబ్బంది పడాలి అనాలి కదా ఇక్కడ. కానీ అట్ట అనట్లేదు. చూడండి, ఆర్యేలు పట్టణమునకు శ్రమ, దావీదు దండు దిగిన ఆర్యేలు పట్టణమునకు శ్రమ, సంవత్సరం వెంబడి సంవత్సరములు జరగనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడని విషయాలు మనం చూస్తున్నాం, గడవనీయుడని విషయాలు చూస్తున్నాం. ఇలారా, మరి దావీదు దండు అంటే దేవునికి దావీదు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, దేవుడు ఏది చెప్తాడో దానినే దావీదు గారు చేసేవారట. మరి దావీదు గారు ఏది చెయ్యాలని నిర్ణయిస్తారో దానినే దేవుడు ఆయనకి చెప్పేవారట. చూడండి, ఆశ్చర్యం కాదు? దేవుడు ఏది చేయమంటాడో దాన్నే దావీదు గారు చేస్తున్నారు. మరి దావీదు ఏది చెయ్యాలనుకుంటున్నాడో దానినే దేవుడు చెప్తున్నాడు. ఆశ్చర్యం కాదు? నిజమే. ఈ పూట వాగ్దానంగా వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీతో ఏది చెప్తున్నాడో నువ్వు దేన్ని చేస్తున్నావు ఇది ఆలోచిద్దాం మనం. లేదు, నువ్వు ఆలోచించేది ఏదైతే ఉందో దానినే దేవుడు నీతో చెప్తున్నాడో లేదో ఇది ఆలోచించే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అప్పుడే కదా ఆ దేవుని మనసు ఏంటో మనకు తెలుస్తుంది, మన మనసు ఏంటో దేవునికి తెలుస్తుంది కదా. ఒకసారి ఆలోచించి చూడండి, తండ్రి ఏం చెప్పాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఆ పనిని నెరవేర్చాడు. కుమారుడుగా వచ్చి ఆయన ఏదైతే నెరవేర్చాలని నిర్ణయిస్తున్నాడో దానినే తండ్రి అయిన దేవుడు చెప్పాడు. అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీతో ప్రభు చెప్పే మాట ఏంటి తెలుసా? నిన్ను మోసపుచ్చే అబద్ధపు తలంపులతో నిన్ను ఇబ్బంది పెట్టే సాతానుకి ఇదిగో దావీదు దండు లాంటి నా నీతి హస్తము నీకు తోడుంచి వారి నుంచి నిన్ను విడిపిస్తాను, వారి పరిస్థితుల నుంచి, వాటి బలహీనమైన తలంపుల నుంచి నేను విమోచిస్తాను, ఆలోచించు అని దేవుని వాగ్దానం మాటగా ఈ పూట
మనకి సెలవిస్తుంది, మీకు సెలవిస్తుంది. ఆలోచించండి ప్రియులారా, ఒక మానవుని సైన్యాన్ని పరలోకపు సైన్యంగా ఆ గొప్పతనం చెప్తుంది ఈ వాక్య గ్రంథంలో ప్రవక్త అయిన యేషయా ద్వారా. అయితే ఈ కింద మాటలు మనం చదివితే క్రమంగా జరగనియండి, వాటి కాలమున అని రాయబడి ఉంటుంది కదా ప్రియులారా. వాటిని జరగనీయండి, నేను ఎవరికి ఏ రీతిగా ప్రతిఫలం దయచేస్తానో మీరే కళ్ళారా చూస్తారు అని. అంటే దాని అర్థం మనకు వ్యతిరేకులుగా ఉన్న వారికి, మనమంటే నచ్చని వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని కాదండి. ఆయన న్యాయాధిపతి, నీతి వారికి చెడ్డవారికి అందరికీ ఒకే న్యాయం చేసే వ్యక్తి. ఈ విషయం మనకి ఎక్కడ అర్థమైందంటే, మధ్యాహ్నమందు తోటలేక పనికి తీసుకెళ్ళాడు, 3 గంటలప్పుడు పనికి తీసుకెళ్ళాడు, 4 గంటలప్పుడు పనికి తీసుకెళ్ళాడు, ఇంకో గంటకు దిగతరణంగా 5:30, 5 గంటలకు కూడా పనికి తీసుకెళ్ళిన వ్యక్తిగా మనం చూస్తాం ద్రాక్ష తోటలో. అక్కడ వాళ్ళందరికీ సమానతత్వమైన జీతం ఇచ్చినట్టు లేదా సమానతత్వమైన కూలిచ్చినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం పిల్లరా. మరి ప్రభు నీకు వ్యతిరేకులైన వారికి వేరొక తీర్పు, మనకి నమ్మకస్తులకు ఒక తీర్పు ఉండదండి. న్యాయాధిపతి కనుక, ఆయన సర్వభూమికి మహారాజు కనుక ఒకే తీర్పు తీరుస్తారు. ఆ తీర్పులో నువ్వు నీతిమంతుడుగా నిలబడటమే ప్రభు కోరుకునేది. స్తోత్రం. మరి ఈ విషయాలన్నీ వాగ్దానంగా ఎలా మనం తీసుకోవాలంటే, నిన్ను మరుగుపరిచి ఆ 6 ఏళ్ళు పట్టణమునకు శ్రమ అన్న ప్రభు నిన్ను దండుగా చేసి నిలబెట్టడానికి గ్యారెంటీ ఏమన్నా ఉందా? ఆ రోజుల్లో దావీదు గారు అంత యుద్ధయూరుడుగా కాగలడా? కానీ ప్రభు కృపే కదా. నీ ఆత్మీయతను ఆటంకం పరిచే ప్రతి శత్రు సమూహపు తలంపులన్నిటిలో నుంచి దేవుడు నీకు విడుదల విమోచన కలుగు చేయను గాక. ఇంకా ఇంకొక విషయం చెప్పాలి, నీ ఆలోచనల ద్వారా సాతాను బలహీన ఆలోచనలకు దేవుడు ఈ యుద్ధం చేయిస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా ఆయన క్రియ చేయించగలడు, దాన్ని జయించగలడు. ఇదే కదా పేతురు పత్రికలో మనం చూస్తే, మీరు సాతాను కుయుక్తులు ఎరిగిన వారై ఉన్నారు అన్న మాటలు చదువుతాం. ఆలోచించండి, ఏ పరిస్థితుల్లో నీవు వాగ్దానం వింటున్నావో దేవుని వాగ్దానపు మాటగా నువ్వు బలపడుతూ శత్రువును అనగదొక్కి ఇతరులకు ఉపయోగకరంగా ఉండుగాక. ఆలోచించి ప్రార్థిద్దాం ఈ పూట. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు. ఈ ప్రారంభం నెల అనగా 4వ నెల ప్రారంభించబడిన ఈ దినమల్లా నాయన ఈ నెల అంతటిలో మీకు కృప చూపండి. దావీదు దండు 6 ఏళ్ళు పట్టణానికి శ్రమ అని మీరు సెలవిచ్చారు ప్రభువా. మరి ఆ బలహీనమైన తలంపులు ఏ కుటుంబాన్ని బలహీనపరచకుండానట్టు ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ధైర్యపరిచినట్లు మీ కృపతోడుంచి మీ నామం మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.